ఉదయం నుంచి మూడవుట్ ఏంటని అడిగావు కదా, ఇదే కారణం. మిగతా షాపులన్నీ డబ్బున్న పార్టీలు, వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. కేస్ ఫైల్స్ ఉన్నాయా? వాటిని ఎందుకురా చదువుతావు? లాయర్ ఇప్పటికి 100 సార్లు చదివాడు. నేను రేపు జైలుకి వెళ్ళక తప్పదు. 3 ఏళ్ళు ఒంగోబెట్టి తాట తీసేస్తారు. కండ మాత్రమే కాదు, బలుపెక్కిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నాలాంటి అందగాడు వాళ్ళకు దొరికాడే అనుకో, ఇంకంతే, పంచర్. రే పోనీ నా ముక్కు పచ్చడి చేశారా అర్జున్? అందంగా ఉండడం కూడా కష్టమేరా జైల్లో. రేపటి నుంచి జైల్లో నాకు ఆయిల్ మసాజే. డిశ్చార్జ్ అడగండి సార్, ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ ఏంటి ఆషామాషిగా ఉందా? బెల్ కంపెనీ అని చెప్పి 33 కంప్యూటర్లు అమ్మాడు నీ ఫ్రెండ్. అట్టపెట్టెలు ఉన్నాయి చూడండి, అవి మాత్రమే ఒరిజినల్. 33 కంప్యూటర్లు నకిలీవి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వీడిని ఎలా విడిపించమంటారు? 3 ఏళ్ళు కన్ఫర్మ్. సీజర్ మెమో చదివారా? అందులో ఏముంటుంది? చార్జ్ షీట్ లో క్లియర్ కట్ గా ఉందిగా. అట్టపెట్టెని సీజ్ చేయడం మాత్రమే మెన్షన్ చేశారు మెమోలో. కంప్యూటర్స్ ని వదిలేశారు. కేర్లెస్ మిస్టేక్. మెమో రాసినోడు మిస్టేక్ చేశాడు. మీకు ఇది చాలు, డిశ్చార్జ్ అడగండి, ఇచ్చేస్తారు. మేము మొత్తం 18 మంది మావా, నాతో కలిపి. నన్ను మాత్రం వదిలేశారు. సూరిగాడు ఒక కేసులో ఇరుక్కున్నాడుగా, మన అర్జునే నిడిపించాడక్క. మావా, నన్ను కలవడానికి ముందు ఏం చేసేవాడివి? ఎంతవరకు చదివావు? ఇంటరు. నువ్వు వింటరా? రే నేను బీకామ్ లిటరేచర్ రా. ఎందుకు అడుగుతున్నావు? లేదు, లాయర్ గారి దగ్గర ఏదో చెప్పావు, టెక్నికల్ గా ఏదో మాట్లాడావు, నాకు అర్థమైంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. జడ్జి గారు నన్ను మాత్రమే బయటికి పంపేశారు. మిగిలిన వాళ్ళందరినీ 5 ఏళ్ళు లోనకు తోసేశారు. 6 లాంగ్వేజ్ల్లో మాట్లాడుతున్నావు. లాయర్కే తెలియని లా పాయింట్స్ అన్ని నీకు తెలుసు. ఓవర్ ఇంటెలిజెంట్. నువ్వు ఎవరు మావా? హూ? అర్జున్ నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. వాడికి అసలు ఈ పని నేర్పించింది నేనే. వాడికున్న నాలెడ్జ్కి ఈ పాటికి వాడు ఈ ఊరు కొనేసి ఉండాలి. డిసిప్లిన్, ఫోకస్ మిస్సింగ్. అందుకే ఇలా ఉన్నాడు. ప్యాకెట్ పిచ్చింది విన్నానే. అయ్యో, ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాడు. అదే వాడికున్న మైనస్. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి అడిగానన్నా. 6 లక్షలు రెడీగా ఉన్నాయి, మిగతా 2 లక్షలు వారంలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే డబ్బు లేదంటున్నాడన్నా. ఏమిటి నీ వెనక తిప్పించుకుంటున్నావా? అబ్బేదేం లేదన్నా. మరింకేంటి? డబ్బు నేనే తీశాను, సూర్యకి తెలియదు. ప్యాకెట్ ఆడావా? ఓడిపోయావా? 6 లక్షలు పోగొట్టావా? సింగిల్ సిట్టింగ్ లోనా? అది నాకివ్వాల్సిన డబ్బని తెలుసు కదా? తెలుసు. రే వాడిని లాక్కురండి రా. అలాగన్నా. బారు వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. చెప్పిన తేదీకి తిరిగి ఇవ్వలేదు. 3 రోజుల నుంచి నా గొడవలోనే ఉంటున్నాడు. మా కుర్రోళ్ళు 4 పొద్దుటి నుంచి రాత్రి వరకు వీడి మీదే పంచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ భాగంలో మాత్రం కొట్టరు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇంకో 3 రోజుల తర్వాత ఇక్కడ కోసి 2 కిడ్నీలు పీకి అమ్మేస్తాను. తెలిసిన వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాను. వారం టైం ఇస్తున్నాను. తీసుకున్న అప్పు 8 లక్షలతో పాటు 7 రోజుల వడ్డీ మొత్తం 9 లక్షలు నా టేబుల్ మీదకి రావాలి. రాలేదే అనుకో, వీడు నా గొడవంలో ఉంటాడు. రేయ్
డబ్బు పోగొట్టేది నువ్వు, కిడ్నీలు పోగొట్టుకోవాల్సింది నేనా? ఏటీఎం మిషన్ రెడీ చేయరా. 9 లక్షలను ఇప్పుడు పోగు చేయాలనుకో, వెంటనే 7 మిషన్లు తయారు చేయించాలి. అది మాత్రమే కాదు, బుర్రలేనోళ్ళు 7 కావాలి. ఇదంతా జరిగేదేనా? తప్పదంటే చేసి తీరాలిగా. లాస్ట్ టైం మనకి చేసి ఇచ్చాడే, ఆయన పట్టుకొని ఇంకో ఏటీఎం మిషన్ చేయమను. చెప్పిన మ్యాటర్ ఏమైంది, దాన్ని కలిసావా? హ్యాండ్ ఇచ్చేసాడు. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఏటీఎం మిషన్ రెడీ చేస్తాడంట. ఆడికి మనం ఎంత డబ్బు ఇచ్చుంటాం, చెత్త నా కొడుకు. ఎంతకంటే పచ్చిగానే తిట్టాను. ముందు డబ్బిచ్చి మాట్లాడమన్నాడు. అన్నీ ఆయన కొట్టినా సరే అడ్వాన్స్ లేదు, ఒప్పుకోడు. నా టీ కావాలా? రే పోరా. ₹1,00,000 చేతిలో ఉంటేనే నెక్స్ట్ స్టెప్ వేయగలం. అదేరా సిచ్యువేషన్. నీ కంట పడకూడదని 6 లక్షలని పాత గోన్లో దాచిపెట్టాను. ఆ డబ్బుని తీసుకెళ్లి పోగొట్టుకొచ్చాను. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళకి ఇంకో 10 ఉన్నాయి. పోరా. టీ తాగడానికి కూడా డబ్బులు లేక నేను ఏడుస్తుంటే వచ్చి నన్ను అడుగుతున్నావు. అర్జున్, హాయ్. ఏంటి ఇదంతా సిగ్గేనా? నాకు సమస్య. ఎవరు నాయనా? బాగా పరిచయం ఉన్నట్టు పేరుతో పిలిచింది. మీరు రేపే వస్తారని అత్తయ్య చెప్పారు. అత్తయ్య? అత్తయ్య కూడా అలాగే అంటారు. అత్తయ్య అని పిలవద్దు, అమ్మ అని పిలవమంటారు. త్వరలోనే అలవాటు చేసుకుంటా. మీ అమ్మ అంటుంది. ఎప్పుడు పోయిందని చెప్పావు? కోల్కతాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని న్యూస్ లో విన్నాను. వరుసగా 3 రోజుల నుంచి గుడికి వెళ్తున్నాను. మీరు ఫ్లైట్ నడిపేటప్పుడు వర్షం పడకూడదని. ఫ్లైట్ నడుపుతాడా? బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక మీతో పాటు కోల్కతాకి వచ్చే లోపు మాట్లాడటం నేర్చేసుకుంటాను. నువ్వు బెంగాలీ నేర్చుకునేలోగా వాడు ఎస్కేప్ అయిపోతాడు. యాక్చువల్ గా అత్తయ్య ట్రీట్మెంట్ కి క్యాష్ విత్డ్రా చేయాలి కదా. నేను ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. హాస్పిటల్ ఖర్చులకని 1.5 లాక్ అడిగారు. నా అకౌంట్ లో 1 లాకే ఉంది. నేను ఈ డబ్బు మీకివ్వనా, లేదా అత్తయ్య వచ్చే వరకు వెయిట్ చేసి తనకివ్వనా? మావా, అడ్డమైన వాళ్ళు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు కూడా నాకు తెలియదు. నా టైమే బాగోలేదు. వచ్చిన ఛాన్స్ ను వదులుకోవద్దు. అందుకు అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది. అత్తయ్య వచ్చేసారట, మెసేజ్ చేశారు. స్ట్రీట్ కార్నర్ లో వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. రామా, మీ అమ్మని పలకరించొద్దాం. అత్తయ్య, అర్జున్, మీ అమ్మ. ఈయన్ని ఇక్కడ చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ కూడా అనుకోలేదు. కరెక్టే కదా అమ్మా? అత్తయ్య, వద్దు, అదే వద్దు, నువ్వు బయలుదేరు. నేను వచ్చేసానుగా. అమ్మ ట్రీట్మెంట్ నేను దగ్గరుండి చూసుకుంటా. సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తోంది. షేర్ ఆటోలో వచ్చేటప్పుడు పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. నేను మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను. వాడు కలకత్తాలో పైలట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అన్నాను. ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం తప్ప? నువ్వు ఏ ఆపర్చునిటీ కావాలన్నా యూజ్ చేసుకో. నా ఫోటో ఎందుకు చూపించావు? మరి వీడి ఫోటో చూపించమంటావా? భయపడి పారిపోయేది. 3 నెలలు కష్టపడి సెట్ చేశాను. అత్తర హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోయింది. హలో, అత్తయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? తనకు నా నెంబర్ ఇచ్చావా? ఆ నెంబర్ ఇంకా నువ్వు మార్చలేదా? 2 నెలలకు ఒకసారి మార్చేస్తావు కదా.
అత్తయ్య కొంట్లో బాగాలేదని నాన్నగారికి చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి చూద్దామన్నారు. వద్దు, ఐసీయూలో పెట్టారు. అయ్యో, భయపడ్డానికి ఏం లేదు. డిశ్చార్జ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. ఉమ్? మీ ఫోటో చూడగానే నాకు మీరు నచ్చేశారు. కానీ మీకు నేను నచ్చనేమోనని భయం. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి నా రూట్లో క్రాస్ అయిందో నువ్వు చస్తావు. హలో హలో, కట్ అయిపోయింది. నేను చెప్పారా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని. మనం ఏమన్నా అడిగామా? ఆ అమ్మాయి ఎక్కడ నీకు వచ్చిస్తానని పిచ్చా? వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాదంటావా? యబ్బా, నిన్ను చంపేస్తానురా. నిన్ను వదలను. నా మాట కాదన్నది. వదలరా. నువ్వు చేసిన పని. మోహన్ చూడు రే, తను సెల్ ఫోన్ షాప్ లో వర్క్ చేస్తోంది. ఏం శాలరీ ఇస్తారని? వాళ్ళ నాన్న బట్టలు కొట్టు సెక్యూరిటీ. అందుకని చూసుకుందాం, వదిలే. ఏంటి వదిలేయ్యా? ఎలా రాకి పెట్టాడో చూడు. ఏమన్నా వదిలేయ్యా? రే సురే, చేతిరా. నువ్వెందుకు అనవరా? రే, ఆగరా. అంటావ్. నీ కిడ్నీ ఎక్కడికి సేఫ్. వెళ్తున్నావురా? నీ కిడ్నీ సేఫ్ కదా రెచ్చిరా. అంటావ్. సురే, రే నీ కిడ్నీ సేఫ్. రే రే, ఆగరా. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ తో పాటు హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పావుగా. ఒక అమ్మాయి ప్లస్ 3 అబ్బాయిలు. మండే వచ్చేస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదుగా? 3 అబ్బాయిలతోనా? ఏంట్రా? దుబాయ్లో పుట్టి ఢిల్లీలో పెరిగిన అమ్మాయి మావా. ఇలాంటి వాటికి రియాక్ట్ అయితే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవ్వదు. మనం హై రేంజ్ అని చూపించుకోవాలిగా. కానీ మన హై రేంజ్ కాదు కదరా. ఇప్పుడు చూడు నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. వాళ్ళల్లో ఒక అబ్బాయికి నేనంటే పిచ్చి. డైలీ లవ్ మెసేజెస్ పంపుతాడు. సౌండ్ పార్టీ, 6 ఫుట్, స్మార్ట్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా వాడే మెసేజ్ చేశాడు. ఊరికి వెళ్ళొచ్చే వరకు నువ్వు ఎవరికి సొంతమో గుర్తుండటానికి.